మంత్రి కొండా సురేఖపై కేసు నమోదైంది. సీసీ నెంబర్ 499/2024 336 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున వేసిన పిటిషన్పై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అలాగే మంత్రి కొండాకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ప్రముఖ నటులు అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మంత్రి వ్యాఖ్యల్ని అక్కినేని నాగార్జున తీవ్రంగా ఖండించారు. చివరకు కొండా సురేఖ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టును నాగార్జున ఆశ్రయించారు. క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ప్రొసీజర్ ప్రకారం పిటిషనర్ వాంగ్మూలాన్ని న్యాయస్థానం రికార్డు చేసింది. నాగార్జున స్టేట్మెంట్ తర్వాత సాక్షుల స్టేట్మెంట్లను రికార్డు చేసింది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అక్కినేని నాగార్జున వేసినటువంటి పరువు నష్ట దావా, క్రిమినల్ చర్యలపైన సుదీర్ఘంగా కోర్టు దీనిపైన విచారణ చేపట్టి నిన్న కొనుగోలు చేయాలంటూ కూడా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. సీసీ నెంబర్ 490/2024 ప్రకారంగా 336 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా కొండా సురేఖ పైన నాంపల్లి కోర్టు కేసు నమోదు చేస్తున్నామన్నట్టుగా కూడా ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో కొండా సురేఖ బాపుఘాట్ లంగరోజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాపుఘాట్ లో ఈ మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంగా తను సమంత నాగచైతన్య వినిపోవడానికి గల కారణం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ఏ దీనికి కారణం, ఎన్కన్వెన్షన్ కూల్చకుండా ఉండేందుకు సమంతను అక్కినేని నాగార్జున ఒత్తిడి చేసి కేటీఆర్ దగ్గరికి వెళ్లాలంటూ కూడా తను చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారాయి. ఒక పక్క రాజకీయ పరమైనటువంటి వేడిని పెంచడము, మరోపక్క ఇండస్ట్రీకి చెందినటువంటి లింకులు బయటికి రావడము, దీంట్లో కేటీఆర్ ని సైతం ఇంక్లూడ్ చేసి మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు పెను దుమారానికే దారితీసింది. అటు మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల పైన అక్కినేని నాగార్జున మనోభావాలు దెబ్బతిన్నాయంటూ తమ కుటుంబ వ్యక్తిగత విషయాలను బయటికి తీసి లేనివి జరిగినట్టుగా కూడా ఒక మంత్రి హోదాలో ఉండు ఒక మహిళ అయ్యుండి ఈ రకంగా తమ కుటుంబ పరువుని దిగజారుస్తా ఉంది అంటూ కూడా అక్కినేని నాగార్జున నేరుగా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి పరువు నష్ట చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు కొండా సురేఖ పైన లీగల్ గా తీసుకోవాలన్న కూడా కోర్టు అప్రోచ్ అవ్వడము, ఆ తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ సైతం కోర్టుని అప్రోచ్ అయ్యి తను కూడా ఈ వ్యవహారానికి సంబంధించి తన పేరుని ప్రస్తావనకి తీసుకొచ్చినందుకు, సమంత విషయంలో తన పేరు ఎందుకు ఈ తెర మీదకి తీసుకొచ్చింది అనే దానిపై కూడా మాజీ మంత్రి కేటీఆర్ కూడా పరువు నష్ట దావాలతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా కొండా సురేఖ పైన ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అక్కినేని నాగార్జున వేసినటువంటి పిటిషన్ పై కూడా గతంలోనే తన మేనకోడలైనటువంటి సుప్రీత స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకున్నటువంటి న్యాయస్థానం తన పైన కేసు నమోదుకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. నాంపల్లి కోర్టే స్వయంగా ఈ కేసు నమోదు చేస్తా ఉన్నామన్నట్టుగా కూడా సీసీ నెంబర్ 490/2024 ప్రకారంగా 336 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా కొండా సురేఖపై కేసు నమోదు చేస్తున్నామన్నట్టుగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వ్యక్తిని డిఫేమ్ చేయడంతో పాటు ఈ జరిగినట్టు అక్కడ ఒత్తిడి చేసినట్టు ఇదంతా కూడా తప్పుడు ప్రచారం చేసి ఒక సభ్య సమాజంలో విలువలు గౌరవాలు ఇండస్ట్రీలో పెద్ద కుటుంబం అయినటువంటి అక్కినేని కుటుంబాన్ని ఉపయోగించుకొని తనను పూర్తి స్థాయిలో డిఫేమ్ చేశారన్నట్టుగా కూడా అక్కినేని నాగార్జున వేసినటువంటి కోర్టు పిటిషన్ ని పరిగణలోకి తీసుకొని కోర్టు దీనిపైన విచారణ జరిపించి రెండు వైపుల నుంచి కూడా వాదనలు విన్న తర్వాత కొండా సురేఖ పైన కేసు నమోదు చేయాల్సింది అన్నట్టుగా కూడా 336 ప్రకారంగా కోర్టు కేసు నమోదు చేయడం జరిగింది. ఫర్దర్ గా డిసెంబర్ 12వ తేదీన మంత్రి కొండా సురేఖ నాంపల్లి కోర్టుకి హాజరవ్వాల్సి ఉన్నంతగా కూడా ఇప్పటికే నోటీసులు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. గతంలోనే కొండా సురేఖ కోర్టుకి హాజరవ్వాలన్నట్టుగా కూడా గతంలో కోర్టు హెచ్చరించింది. ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా డిసెంబర్ 12వ తేదీన వ్యక్తిగతంగా కొండా సురేఖ కోర్టు ముందు హాజరవ్వాలి. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ పై కూడా ఇంకా విచారణ కొనసాగుతా ఉంది. వాయిదా పడింది కాబట్టి వాయిదా రోజున ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు కేటీఆర్ వేసినటువంటి కేసుకు సంబంధించి కూడా కొండా సురేఖ పైన రెండో కేసు నమోదు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ రెండు కేసులలో కలిపి న్యాయస్థానం ఒకేసారి విచారణ చేపడతా ఉందా లేదా విడివిడిగా
ఎవరి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు కాబట్టి అటు నాగార్జున కుటుంబం ఇటు కేటీఆర్ పేరుని ప్రస్తావనకు తీసుకొచ్చారు కాబట్టి రెండు వేరు వేరు పిటిషన్ల కిందకి భావించి విచారణ చేపడతా ఉందా లేదా రెండు ఒకే దగ్గర మర్జ్ చేసి ఈ కేసు విచారణ జరుపుతారా అనే దానిపై కూడా న్యాయస్థానం దీనిపైన క్లియర్ గా ఆదేశాలు కూడా జారీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ పెండింగ్ లో ఉంది. దానిపైన కోర్టు తొందరలో నిర్ణయం తీసుకోబోతోంది. అక్కినేని నాగార్జున వేసినటువంటి పిటిషన్ పై మాత్రం కొండా సురేఖ పైన క్రిమినల్ చర్యల్లో భాగంగా 336 బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారంగా కొండా సురేఖ పైన కేసు నమోదు చేసి 12వ తేదీన తను కోర్టు ముందు హాజరవ్వాలంటూ మాత్రం ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సందీప్, అంటే డిసెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కోర్టు ఆదేశించింది కదా, అంటే ఇప్పుడు ఆమె కోర్టుకు హాజరైతే ఎటువంటి పరిణామాలు ఎదుర్కొనుంది, ఒకవేళ కోర్టుకు హాజరు కాకపోతే ఎటువంటి పరిణామాలు ఎదుర్కొనుంది? గతంలోనే కొండా సురేఖ తరపున తమ న్యాయవాదులు కోర్టుకి హాజరయ్యి ఆ వివరాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వ్యక్తిగతంగా హాజరవ్వాలంటూ ప్రత్యేకంగా నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఈ 12వ తేదీన డెఫినెట్ గా కొండా సురేఖ నాంపల్లి కోర్టుకి హాజరయ్యి ఏ సందర్భంగా ఏ ఉద్దేశంతో ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చి కావాలని నాగార్జున కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేశారనే దానిపై కూడా కోర్టు దీని అన్ని కూడా కొండా సురేఖ తరఫున తను మాట్లాడేటువంటి ప్రతిదీ కూడా రికార్డ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి 12వ తేదీన తను కోర్టు ముందు హాజరైనప్పుడు తన గతంలోనే ఈ అంశానికి సంబంధించి క్షమాపణలను చెప్పాను, అందరిని ఉద్దేశించి క్షమాపణలు చెప్పానంటే మాత్రం కోర్టుకి కొండా సురేఖ విన్నపించుకుంటే కోర్టు అక్కడితో క్షమాపణలు చెప్పినాక కూడా మళ్ళీ ఎందుకు దీనిపై న్యాయ పోరాటానికి ముందుకు వెళ్తా ఉన్నారంటూ కూడా అటు పిటిషనర్లను కూడా మళ్ళీ కోర్టు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కొండా సురేఖ గతంలో రిలీజ్ చేసినటువంటి వీడియో ప్రకారంగా కేవలం సమంతకు మాత్రమే క్షమాపణలు కోరుతూ ఈ మాటలని వెనక్కి తీసుకుంటున్నానంటూ కూడా తను ప్రకటించడం జరిగింది. కానీ అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, కల్వకుంట్ల తారక రామారావు పేర్లు ప్రస్తావించిన తర్వాత వారి విషయంలో కొండా సురేఖ స్పందించకపోవడము, కొండా సురేఖ వీరి విషయంలో క్షమాపణలు కోరలేదు అంటూ మాత్రం వీరందరూ కోర్టుని ఆశ్రయించి కోర్టులో లీగల్ ప్రొసీడింగ్స్ లో భాగంగా చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో కోర్టుని ఆశ్రయించి వీళ్ళు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మంత్రి మాట్లాడినటువంటి వ్యాఖ్యల పైన అక్కినేని కుటుంబం వేసినటువంటి పరువు నష్ట దావా క్రిమినల్ చర్యల్లో భాగంగా నాంపల్లి కోర్టు 2వ సైడ్ నుంచి వాదనలు విన్న తర్వాత ఈ సీసీ నెంబర్ ప్రకారంగా 336 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేయాలన్నట్టుగా కూడా కోర్టు ఆదేశించింది. ఈ కేసు కోర్టు మాత్రమే విచారిస్తా ఉంది, కోర్టు మాత్రమే ఈ కేసు నమోదు చేసింది. ప్రత్యేకంగా ఈ కేసు విచారణలో సందర్భంగా మంత్రి కొండా సురేఖ ఏదైనా తప్పిదాలుగా మాట్లాడినట్టయితే నిజంగానే సొసైటీలో డిఫేమ్ చేసినట్టుగా మాత్రం రుజువైతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది.